తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి యాదాద్రిలో పర్యటిస్తుండడం ఇదే తొలిసారి. ఈ నెల 12 నుంచి యాదాద్రి గుట్టపై లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రేపు బ్రహ్మోత్సవాల తొలి రోజున జరిగే స్వస్తి పూజలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. 6 మంత్రులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి నుంచి భద్రాచలం పయనమవుతారు. రైట్గా మొత్తంగా రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి యాదాద్రిలో పర్యటిస్తుండడం ఇదే తొలిసారి. ఇక ఈ నెల 12 నుంచి యాదాద్రి గుట్టపై లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా రేపు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఆయన చేతుల మీదుగా తొలి పూజలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. సీఎం రేవంత్ రెడ్డి రేపు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో యాదగిరి గుట్టను దర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. విక్రాంత్ రైట్గా మొత్తంగా రేపు యాదగిరి గుట్టను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో దర్శించనున్నారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. ఎల్లుడి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు ముఖ్యమంత్రి పర్యటన ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. విజయ్, మొత్తానికి రేపు ముఖ్యమంత్రి హోదాలో కూడా మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపు నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి యాదాద్రి భువనగిరికి సంబంధించి కూడా యాదాద్రి ఆలయాన్ని కూడా రేపు సందర్శించనున్నారు. ఇటీవలే ఇటు యాదాద్రికి సంబంధించి కూడా యాదగిరి గుట్టగా మారుస్తామని చెప్పిన నేపథ్యంలో కూడా యాదాద్రిగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా యాదగిరి గుట్టగా ఉన్నటువంటి గతంలో నుంచి వచ్చినటువంటి అనాదిగా వస్తున్నటువంటి యాదగిరి గుట్టను కూడా యాదాద్రిగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మార్చిన నేపథ్యంలో కూడా ఇటీవలే దాన్ని యాదగిరి గుట్టను యాదాద్రిగా మారుస్తామని కూడా ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చింది. మరోవైపు ఇటు ఇప్పటికే ఆ యాదాద్రికి సంబంధించి కూడా అనేక మంది ఆటో సంబంధించిన కార్మికులు కూడా ఆటో డ్రైవర్లు కూడా ప్రభుత్వాన్ని అనేక సార్లు కూడా వేడుకున్నారు. గతంలో ఆ సమయంలోనే యాదాద్రికి సంబంధించిన ఈవోను కూడా
ఆ సమస్యలు పట్టించుకోలేదని తెలిసింది. ఇదే నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే ఇష్యూపై కూడా తీస్తూ కూడా యాదాద్రి పైకి గుట్టపైకి కూడా ఆటోలను కూడా అనుమతిస్తూ కూడా ఇటీవలే ఆ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆటో సంఘాలకు సంబంధించి కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికి రేపు మాత్రం మొదటిసారిగా కూడా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కూడా యాదాద్రికి సంబంధించి యాదగిరిగుట్ట టెంపుల్ మాత్రం సందర్శించే విక్రాంత్, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.